ఇమిగ్రేషన్ రూల్స్తో ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని చెప్తున్నారు. ప్రవాస భారతీయులు ఏమంటున్నారో వాయిస్ ఆఫ్ అమెరికాలో చూద్దాం. రీసెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది మన తెలుగువారు కానీ అటు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఎవ్వరూ ఆవేదన పడాల్సింది, ఆందోళన పడాల్సిన అవసరం లేదని V6 ముఖంగా నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకనంటే ఇది 7 దేశాలకి సంబంధించిన విషయం మాత్రమే. భారతదేశానికి దీనికి ఎటువంటి కనెక్షన్ లేదు. మీరు మీ స్టేటస్ జాగ్రత్తగా ఉంచుకుంటే కనుక H1 కానీ F1 కానీ OPT కానీ H4 కానీ గ్రీన్ కార్డ్ కానీ ఎటువంటి మీ ఏ స్టేటస్లో ఉన్నా సరే కూడా అవి జాగ్రత్తగా కాపాడుకుంటే కనుక పనిచేస్తున్నవారు చక్కగా పనిచేస్తున్నట్టుగా, చదువుకున్న వాళ్ళు సక్రమంగా చదువుకుంటున్నట్టుగా చేస్తే కనుక ఈ లా మనకి ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. మీరు ఎటువంటి భయాందోళనలు చెందే అవసరం లేదు. అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారు కానివ్వండి, లేదా ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా కొంత భయాందోళనలకు గురి కావడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ గారు తీసుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే ఇమ్మిగ్రేషన్ మీద H1B కానివ్వండి, లేదా ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి వాటి మీద ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గురించి కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ముఖ్యంగా తెలుగువారికి మనం చట్టపరంగా చట్టబద్ధంగా H1B మీద వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదా ఇక్కడ గ్రీన్ కార్డులు వచ్చి లేదా ఇక్కడ సిటిజన్షిప్ తీసుకొని ఉన్న వాళ్ళకి కానీ భయాందోళనలు చెందవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఇది వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చట్టబద్ధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా ఇండియాలో పనిచేస్తూ ఇక్కడికి రావాలనుకుంటున్న H1B మీద కానివ్వండి, లేదా విద్యార్థుల స్టూడెంట్స్ వీసాల మీద రావడానికి కూడా ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. Hello, this is Nikesh Almeida. I'm from Dallas in US. I think a lot of people have this doubts and concerns about the immigration laws and rules. And I'm just a regular person who's on H1B as a worker. Been here for about 5-6 years now. And based on the current situation, I can tell that there's nothing to as of now worry about. You know, we've spoken to lawyers and we've had some seminars relating to this, and nothing has been passed. So people can travel the way they want to. This is what basically our lawyers have told us. You know, I'm on H1B right now, and as long as we are maintaining our status, I don't think there's a problem. I don't have any problems right now, and we're just going to follow the rules and stick to it. Be a part of this community here. Make sure that we do the things the right way, and that's all I want to tell you. And if you're planning to come here, just come on, do the right things, get your visa statuses correct, and come be with your family. And that's it. Thank you very much. తెలిసింది ఏమిటంటే మనం ఏ విధంగా వరి అవసరం లేదు. లీగల్గా అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పటి వరకు బాగానే జరుగుతాయి. అట్లానే మీ పెద్దవాళ్ళు, చిన్నలు, పిల్లవాళ్ళు ఎవరూనూ వరి అవసరమే లేదని ఇప్పుడు తెలుసుకున్నాను. మీరు వరి అవ్వకుండా సంతోషంగా ఉన్నారు. ఈ మధ్య వచ్చినటువంటి ఇమిగ్రేషన్లో మార్పులు చేర్పుల వల్ల చిన్న ఇబ్బందులు ఉండడం సహజం. కాకపోతే భారతదేశానికి చెందినటువంటి, భారతీయ సంతతికి చెందినటువంటి ఎలాంటి ఇబ్బందులు కూడా పడక్కర్లేదు. ఎందుకంటే ఈ కొత్తగా వచ్చినటువంటి నిబంధనలు కూడా వేరే దేశాలకు సంబంధించినవి. కొత్త రాష్ట్రపతి వచ్చినప్పుడు ఇలాంటి మార్పులు చేర్పులు సహజం. కాబట్టి ఆందోళన చెందొద్దు. దయచేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏదంటే అది చూసి నమ్మి మీరు భయాందోళనకు గురి కావద్దు.